మాట చూసుకుందాం. రహదారులన్నీ రక్తసిక్తమవుతున్నాయి, ప్రయాణాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. మితిమీరిన వేగం, నిద్రలేనితనం, మద్యం తాగి వాహనం నడపడంతో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పిట్టల్లా రాలిపోతున్నారు. నిత్యం జరుగుతున్న సంఘటనలో ఎక్కువ మంది యువకులే బలైపోతున్నారు. అతి చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్తున్నారు. ప్రాణాల మీద తీపి లేకుండా, కుటుంబాలపై బాధ్యత లేకుండా గమ్యం చేరుకోవాలన్న తపనతో ఎంతో మంది యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలైన ఎందరో చిన్నారులు, ఇంకా కొంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకుని విఘాత జీవులుగా బ్రతుకుతున్నారు. వాళ్ళను చూసైనా మీలో మార్పు తెచ్చుకోండి. ఇప్పటికైనా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీ కుటుంబాల పట్ల బాధ్యతగా వ్యవహరించండి. రోడ్డు ప్రమాదాలను నివారించినట్టు పెద్దపల్లి రాజన్న. చాలా నిజంగా అతివేగం చాలా ప్రమాదకరం. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం కానీ, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల కానీ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోవడంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కాళ్ళు పోయి, చేతులు పోయి, ఇవంతా ఒక్కొక్కరు అయితే ప్రాణాలు అటు పోకుండా ఇటు రాకుండా కోమా పరిస్థితులు ఉండి చాలా లక్షలు ఖర్చు పెట్టి వైద్యంలో డబ్బులు ఖర్చు పెట్టలేక దీన స్థితిలో ఉంటున్నారు. దయచేసి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఈ ప్రాణాలను రోడ్డు ఎక్కితే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయనట్టు పెద్దపల్లి రాజన్న నేటి మాట.